నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో నాకు ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక ఇంట్రెస్ట్ తెలుసు, అంటే విష్ణుప్రియకి పృథ్వీ మీద ఇంట్రెస్ట్ ఉంది, తనలో ఫాల్స్ ఉన్నా సరే మంచిగా చెప్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే తను చెప్పిన పాయింట్స్ అంటే కొంచెం అందరికీ రీజనబుల్గానే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు పృథ్వీ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకున్న తనలో అన్ని మార్పులు వచ్చాయి. అంతకుముందు ఇలా మాట్లాడేవాళ్ళు కానీ అంటే ఒక ఎఫర్ట్ యూజ్ చేసేవాడు, బట్ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు. సో అవన్నీ తగ్గించుకున్నాడు, మనుషులను అర్థం చేసుకుంటూ మాట్లాడే క్యాపబిలిటీ పెంచుకున్నాడు, మాట్లాడగలదు, అందరితో మాట్లాడుతున్నారు. సో అందరు ప్రశాంతంగా వింటున్నాడు, ముందు ఓపిక్గా వింటున్నాడు, అన్ని లిజనింగ్ క్యాపబిలిటీలు అన్నీ పెంచుకున్నాడు తనలో అని అంటే లేదురా నిఖిల్ అంటున్నాడు ఇక్కడ, లేదురా వాడు తప్పుగా అర్థం చేసుకుంటాడు, ఒక చెవితో వింటాడు, ఇంకో చెవితో వేరేలా అర్థం చేసుకుంటాడు, తనకి కరెక్ట్ కాదని చెప్పి తను సపోర్ట్గా నిఖిల్ సపోర్ట్గా పలుకుతాడు అనుకుంటే నిఖిలే అక్కడ సపోర్ట్ చేయట్లేదు, తను అగెనెస్ట్గా మాట్లాడుతున్నా నాకు అనిపించింది. ఇదేంట్రా ఇంత ఇదిగా ఉంది, వీళ్ళిద్దరికీ పడట్లేదేమో, అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయేమో నాకు అనిపించింది నిఖిల్కి. ఎందుకంటే అంతకు ముందు చూసుకుంటే పృథ్వీ కూడా నారదులు ఇది అక్కడ మాట ఎక్కడ మాట అక్కడ చెప్పి అందరికీ గొడవ పెడుతున్నాడు వీడు అని చెప్పేసి విష్ణుప్రియతో అయితే అన్నాడు అనమాట ఎవరు పృథ్వీ. ఇప్పుడు చూసుకుంటే నిఖిల్ వచ్చేసి పృథ్వీ అండర్స్టాండింగ్ లేదు, తను మాట్లాడేటప్పుడు కొంచెం తప్పుగా తీసుకుంటారు, అర్థం చేసుకోరు మనుషుల్ని అని చెప్పేసే విధంగా విష్ణుప్రియకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలా చూసుకుంటే తనలో ఏదో తెలియని ఇదైతే ఉంది, అంటే ఏదో కోపం ఉంది, తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అంటే ఉంది అనే నా ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు దాకా చూసుకుంటే నిఖిల్ కన్నా పృథ్వీ బెస్ట్ అయ్యాడు అనే అనడానికి డౌటే లేదు. ఎందుకు అంటే తన గేమ్ పరంగా చూసుకున్న తన ప్రతి వీక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, తను అందరి మాటలు వింటున్నట్టే తన మాట తను చేసుకుంటూ వెళ్తాడు, ఎందుకంటే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తాడు. సో ఇక్కడ నాకు పృథ్వీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు, కానీ ఇంకా నిఖిల్ ఆ మాట అనడం అనేది కొంచెం ఎందుకు అన్నాడా అనే ఫీలింగ్లో అయితే అనిపించింది. సో కరెక్ట్ కాదేమో, సో నిఖిల్లో చాలా మార్పులు అయితే వచ్చినాయి, అది దేని వల్లనే తెలియదు కానీ బట్ కాకపోతే పృథ్వీ గురించి మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు. పృథ్వీ చాలా బాగా ఆడుతున్నాడు, తను ఆ చీఫ్ అవడానికి ఒక అర్హత కలిగే ఉన్నాడు ఇప్పుడు అని నాకు అనిపించింది అన్నమాట, ఆ మెగా చీఫ్ అవడానికి. బట్ అక్కడ నిఖిల్ మాట్లాడేది కొంచెం నాకు నచ్చలేదు అనమాట. విష్ణుప్రియ అయితే చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది, తను కూడా కన్విన్స్ అయ్యేలాగా తిని మాట్లాడడం అయితే కొంచెం మనకి ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతానని అనిపించింది. ఒకవేళ ఏమన్నా మధ్యలో ఏమైనా జరిగినాయి అనేది కొన్ని లేపేసి చేస్తారు కాబట్టి ఆ మధ్యలో ఏమైనా జరిగినాయి అనేది మనకు తెలియదు. బట్ కాకపోతే నాకైతే అనిపించింది ఎందుకు అంతగా మాట్లాడుతున్నాడు నిఖిల్ అనేది నా ఫీలింగ్ అనమాట. అర్థం కాలేదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే తినకి మధ్య చిన్న క్లాష్ అయితే ఏదో జరుగుతుంది, అది యష్మి వాళ్ళే అనే ఫీలింగ్ నాకు. యష్మి ఒక కొంచెం అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి తినకి కొంచెం డిఫరెన్స్ అయితే తీసుకొస్తుంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. యష్మి ఎమోషనల్గా ఏడ్ చేసి తను చేసే కొన్ని మాటల వల్ల తను అలా అవుతున్నాడని ఆ ఫీలింగ్ అన్నమాట నిఖిల్ది. సో ఎంతమందికి ఇది అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే సోనియాలా కాదు, తిని డిఫరెంట్, అటు ఇటు మాటలు పెట్టి మనుషులకు గొడవ పెట్టే రకం యష్మి అని నా ఫీలింగ్.